హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇదైతే కంటిన్యూషన్ వ్లాగు. నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. మీకు ఎవరికైనా టైం ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. ఇంకా దానికి కంటిన్యూషన్ వ్లాగే ఇది. ప్రెజెంట్ అయితే ఊటీకైతే బయలుదేరాము. ఇప్పుడు మేము మసినగూడలో ఉన్న రిసార్ట్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ చూడండి మనకి బోర్డ్ ఉంది కదా! విస్పరింగ్ విండోస్ ఈ రిసార్ట్‌లోనే మేము స్టే చేసింది. ఈ రిసార్ట్ దగ్గర అయితే మాకు కొంతమంది రష్యా వాళ్ళైతే కనిపించారు. వాళ్ళైతే బాగా పలకరించారనమాట. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడేసి ఇంకా మేమైతే మళ్ళీ కూడా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనము ఊటీకి వెళ్ళాలంటే ఈ ఫారెస్ట్ దాటుకొని వెళ్ళాలి. మనకి ఈ ఫారెస్ట్‌లో ఆల్‌మోస్ట్ 36 ఎయిర్ పిన్ బెండ్స్ వస్తాయి. ఈ ఎయిర్ పిన్ బెండ్స్‌ని దాటుకుంటేనే మనకి ఊటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. వాళ్ళైతే ఇలాంటి కొండల్లో గల తోలగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళే డ్రైవింగ్ చేయగలరు. ఎందుకంటే మనకి అప్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. కర్వ్స్ కూడా చాలా ఎక్కువుంటాయన్నమాట. చాలా షార్ప్ కర్వ్స్ ఉంటాయి. సో, అలాంటి దగ్గరంతా కూడా డ్రైవ్ చేయాలంటే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఈ రోడ్‌లో రావాలంటే మెయిన్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. మాకు కూడా మేము కింద బయలుదేరేటప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారనమాట. ఈ రూట్‌లో వెళ్ళాలంటే మీకు డ్రైవింగ్ అనేది చాలా బాగా వచ్చుండాలి. వచ్చుంటేనే వెళ్ళండి లేదంటే లేదని చెప్పారు. ఇంకా ఆ విధంగా అయితే మన జర్నీ అనేది ఫారెస్ట్‌లో అయితే వెళ్తున్నాం ప్రెజెంటు. ఇప్పుడు మనము ఊటీ అయితే రీచ్ అయిపోయాము. ఇది ఎంట్రన్సు. అంటే ఇటుపక్కొచ్చే వాళ్ళకి ఇదే ఊటీ. ఇంకా ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగినింది. మా కారు ముందరే జరిగింది. ఒక గాడి అతనికి కారు అతను డాష్ ఇచ్చాడు. ఇంకా కారు అతనైతే వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్‌గా. సరే అనేసి ఇంక మేము దిగేసి అతనికి వాటర్ ఇచ్చి ఇంకా అతనికైతే దెబ్బలేం తగలలేదు. కొద్దిగా ఏదో ఏమంటారు అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలైతే తగిలాయి అంతవరకే. ఇంకా దేవుడి దయ వల్ల ఏం జరగలేదనిపించింది. ఇంకా తర్వాత మేమైతే ఇప్పుడైతే బోట్ హౌస్‌కైతే వెళ్తున్నాము. అంటే మనం బోట్ హౌస్ వెళ్ళాలంటే మెయిన్ సిటీలో నుంచి వెళ్ళాలి. ఇంకా ఇలా ఇక్కడ వెళ్తూ ఉండగా నాకైతే ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లంతా కూడా కనిపించాయి.
ఇక బోట్ హౌస్‌కి వెళ్తున్న దారి మధ్యలో మనకి క్లే మార్ట్ అనేది ఒకటి కనిపిచ్చింది. సరే అనేసి ఒకసారి వెళ్లి చూద్దాం దాని లోపల మనకేమైనా నచ్చినట్టువి ఉన్నాయేమో అనేసి ఒకసారయితే మేము క్లే మార్ట్ లోపలికైతే వెళ్ళాము. అక్కడ చాలా రకాల ఇలాంటి విగ్రహాలు, అలాగే దీపాలు, మనము దీపాల్లో కూడా చాలా రకాలుంటాయి గదా! అలాంటివంతా కూడా ఉన్నాయి. ఇలా మట్టి పాత్రలు మనం అంటే వండుకోవడానికి పెడతాం గదా! మట్టి పాత్రలు అలాంటివంతా కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఇక్కడ అంటే బ్లాక్ కలర్‌వి ఉన్నాయి. అలాగే మామూలుగా నార్మల్ మట్టి కలర్‌లో ఉన్నటివి కూడా ఉన్నాయి. 2 రకాలు పాత్రలంతా కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. చాలా రకాల డిజైన్స్ అయితే నాకు కనిపించాయి ఇక్కడ. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక ఇక్కడైతే షాపింగ్ కంప్లీట్ చేసేసుకునేసి, ఇంకా మేము బోట్ హౌస్‌కైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే బోట్ హౌస్‌కి మనం రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ అనేది ఉంటుంది. అలాగే బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. బోట్ రైడ్‌కి మనకి లోపల బోట్ హౌస్ లోపల వెళ్ళాలి. హార్స్ రైడ్ కూడా మనకు అక్కడే ఉంటుంది. బయట కూడా ఇక్కడ కూడా హార్స్ రైడ్ అనేది ఉంటుంది. మేమైతే తెలియకుండా బయట హార్స్ రైడింగ్ తీసుకున్నాము. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపిచ్చింది. వాళ్ళు మామూలుగా బయటతో కంపేర్ చేస్తే మనకి బోట్ హౌస్ దగ్గర తీసుకునే హార్స్ రైడ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఎవరైనా ఫ్యూచర్‌లో వెళ్ళినప్పుడు ఈ బయట తీసుకోకుండా లోపల తీసుకోండి. కాస్ట్ అనేది రీజనబుల్‌గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మేము హార్స్ రైడింగ్ కంప్లీట్ చేసేసుకునేసి, ఇంకా మా పాపకైతే ఒక హ్యాట్ తీసుకుందామనేసి చూస్తున్నాము. మా పాప మ్యాచింగ్ చూస్తుంటే నాకది వద్దు, వద్దు అంటుంది. కానీ ఫైనల్‌గా మేము ఒప్పించి మరి ఇంకా మ్యాచింగ్ అని చెప్పేసి అదే తీసుకునేసాము. ఇప్పుడైతే మనము బోట్ హౌస్‌కైతే వెళ్తున్నాము. నేను చెప్పినట్టుగా ఇక్కడ మనకి చూడండి ఇక్కడ హార్స్ రైడింగ్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. బయటతో కంపేర్ చేస్తే బయట రోడ్‌లో అయితే చాలా ఎక్కువ తీసుకున్నారు. ఇక మేము ఎంట్రన్స్ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా వెళ్తూ ఉంటే పక్కనైతే మాకు గవర్నమెంట్ వాళ్ళు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని అడిగారు పాపకి పోలియో డ్రాప్స్ వేపియండి అనేసి. ఇంక సరే అనేసి మేము బెంగుళూరులో ఉంటే వేపిచ్చేవాళ్ళము. అక్కడ ఉన్నాం గదా! అని సరే అనేసి గవర్నమెంట్ వాళ్ళు తరపు నుంచి అని చెప్పారు. ఇంకా ఓకే అని చెప్పి పాపకైతే పోలియో డ్రాప్స్ అయితే వేపిచ్చాము. ఇంక తర్వాత బోట్ రైడ్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ బోట్ రైడ్ కూడా మనము సెపరేట్ అయితే టికెట్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఎంట్రన్స్‌కి ఫస్ట్‌లో టికెట్ తీసుకుంటాము. ఇంక తర్వాత రైడ్‌కైతే డిఫరెంట్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా మేమైతే మోటార్ బోట్ రైడ్స్ టికెట్ అయితే తీసుకున్నాము.
ఇక మేమైతే బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా బాగుండింది. క్లైమేట్ అయితే చాలా చల్లగా, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైమ్ బోట్ రైడ్ వెళ్ళడం నేనైతే. ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇంకా చేసేసుకున్న తర్వాత లంచ్ చేసేసుకునేసి, ఇంకా మేము రోజ్ గార్డెన్‌కి వెళ్దామనేసి బయలుదేరాము. గూగుల్ మ్యాప్స్‌లో వేసుకొనొచ్చాము. కానీ అది రోడ్ అయితే చాలా సందులు గొందుల్లో తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము రోజ్ గార్డెన్‌కి. మనము ఇక్కడ కార్ అనేది పార్కింగ్ చేసేసుకునేసి, మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి దీనికి కూడా. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఇంక లోపలైతే వెళ్ళిపోదాం. ఇక రోజ్ గార్డెన్‌లో అయితే కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ ఇన్‌స్టంట్‌గా ఫోటోస్ తీసి ప్రింట్ తీసిచ్చే వాళ్ళుంటే వాళ్ళ దగ్గర ఫోటోస్ అయితే 3 ఫోటోలు తీపిచ్చుకొని ఇంకా మెమరీస్‌గా ఉండాలనేసి వాటినైతే తీసుకొనొచ్చాము. ఇంక తర్వాత ఇంక రిటర్న్ అయితే బయలుదేరేసాము. ఇంక వస్తూ ఉంటే మాకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కొన్ని టీ తోటలైతే ఇప్పుడే పెట్టారు. ఇంకా రైట్ సైడ్‌లో కూడా అక్కడక్కడ మాకు టీ తోటలైతే చాలా ఎక్కువగా కనిపిచ్చాయి. ఇంకా మేము కారైతే మాకు అక్కడక్కడ కొద్దిసేపు ఆపుకుంటూ మాకు ఫోటో వ్యూ అయితే ఎక్కడ బావుంటుందో అక్కడైతే కొన్ని ఫోటోస్ అంతా కూడా క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా ఒక దగ్గరైతే మాకు చెరువు గూడా కనిపిచ్చింది. ఇంకా ఆ చెరువు దగ్గర కూడా కొద్దిసేపు ఆగి ఇంకా అక్కడ కూడా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. అంతే అండి. ఇక్కడితో మా ఊటీ ట్రిప్ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. 2 డేస్ అయితే బాగా స్పెండ్ చేసినట్టు అనిపిచ్చింది. ఇంకా కార్‌లో వస్తూ కూడా మేమైతే రిటర్న్ వస్తున్నప్పుడు మైండ్ గేమ్స్ అయితే కొన్ని ఆడామనమాట కార్‌లో. చాలా బాగా జర్నీ అయితే జరిగింది. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.